హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ లెవెల్లో చెప్పారంటే బేసిక్గా మనం చాలా వరకు ఏమంటారు ఇన్స్టాలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే చూస్తూ ఉంటాం. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఒక్కరు కాదు, బేసిక్గా ఇద్దరు అనమాట. సో కపుల్స్, ఒక బ్యూటిఫుల్ కపుల్స్ అయితే మనతో పాటు ఉన్నారు. మరెవరో కాదు, వినీశ్వా అనే ఇన్స్టా అఫీషియల్ తోటి చాలా బాగా మనల్ని రీసెంట్గా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మాట్లాడదాం. హాయ్ బ్రదర్. హాయ్ వినీషా గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాను. అంటే మాకు ఏమంటారు, ఫస్ట్ మాకు బాధగా ఉంది. అంటే ఆయన కొంట్లో బాగాలేదని చెప్పారు, మేము తీసుకొచ్చి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేసాం. ఆయన తప్పదన్నట్టు కూర్చున్నాడు. ఓకేనా భయ్య, ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. సో సూపర్. ఎలా నడుస్తుందండి వినీషా గారు ప్రస్తుతానికి లైఫ్? బాగా నడుస్తుంది. సో ఏంటంటే నార్మల్గా మీ ఇన్స్టా కానీ అవన్నీ చూసినప్పుడు సో ఏంటంటే కామన్గా కామన్ ఫ్యాక్ట్ గమనించిందంటే ఒక తెలుగింటి వాళ్ళు అంటే కామన్గా రీల్స్ కానీ ఏంటి కానీ ఏం చేసినా కానీ ఒక తెలుగు అమ్మాయి చేసినట్టు ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడం అవి? ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఒక 3 years అవుతుంది. దానికి ముందు టిక్ టాక్ ఉండేది కదా, అది చేసేవాళ్ళం. అది బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్. ఓకే. సో అంటే నార్మల్గా టిక్ టాక్ బ్యాన్ అయినప్పుడు అంటే కలిసే చేసేదా అంత ముందు కూడా, లేకపోతే ఒక్కరే? సో అంటే నార్మల్గా ఇన్స్టా ఇప్పుడంటే వచ్చింది, అప్పుడంటే టిక్ టాక్ ఉండేది బేసిక్గా అప్పుడు. సో అప్పుడు ఉన్నప్పుడు అంటే ఉంటారు స్టార్టింగ్ ఏమన్నా ట్రయల్స్ చేద్దాం అన్నట్టు చేశారా, లేకపోతే ఎలా చేశారు? ట్రయల్సే, ఊరికే మా మెమరీస్ కోసం వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసేదాన్ని కాదు, సేవ్ చేసుకొని గ్యాలరీలోనే పెట్టుకునేదాన్ని. దాని తర్వాత కొంచెం కొంచెం ఒక్కొక్కటి పోస్ట్ చేయడం అలా అయిపోయింది. ఓకే, సూపర్. అండ్ శివన్న, మీ విషయానికి వచ్చినట్లయితే చాలా మంది చూసినట్లయితే అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే కామన్గా మనం తెలుగులో వాడే డైలాగ్ ఏంటంటే ప్రతి ఏమంటారు మగవాడి వెనక భార్య విజయం ఉందో లేదో కానీ భార్య విజయం వెనక భర్త ఉన్నాడు అలాంటి విన్నాం. ఎంతవరకు నిజం అంటారు అసలు అది? అంటే మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి అడుగుతారు, మిమ్మల్ని అడగాలి బేసిక్ ఈ క్వశ్చన్. ఒకరికొకరు కోఆపరేషన్ ఉండాలి. చెప్పండి పర్లేదు, చెప్పండి. ఒకరికొకరు కోఆపరేషన్ ఉండాలి. ఓకే. సో అంటే మాకు అంటే సరే మీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే బావమరదలు కదా స్టార్టింగ్, అంటే పెళ్ళికి ముందు కూడా. అండ్ మీ ఇన్స్టాలో మీ ఒక పిక్ కూడా చూసాం 2011 నుంచి వెళ్ళి 2023 రీసెంట్గా ఆ పిక్ చూసామన్నమాట. మేమే షాక్ అయిపోయినాం, అంటే ఇంత లాంగ్ జర్నీ ఆ వీళ్ళది అనుకొని. సో అంటే నార్మల్గా చిన్నప్పటి నుంచి వెళ్ళి అంటే మీకు అంటే లవ్ కమ్ అరేంజ్డ్ అన్నట్టు విన్నాం మేము, నిజమేనా అది? అలా ఏం లేదు, నార్మల్. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాతే లవ్ స్టార్ట్ అయింది అంతే. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత? ఓకే. దానికి ముందే ఏం లేదు. సూపర్. అండ్ మీరు అంటే నార్మల్గా సాఫ్ట్వేర్, వినీషా గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాకు తెలుసు. బేసిక్గా కామన్గా ఏంటంటే ఎవరికైనా అంటే ఒక ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ఏంటంటే లేదు ఏమంటారు నేను ఎండలో ఉన్నా పర్లేదు, నువ్వు మాత్రం అలా ఏమంటారు ఏసీలో ఉండు అని చెప్పి అన్నారట. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా చాలా మందికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఉంటుంది, కేరింగ్ అది ఉంటుంది కానీ బట్ నేనే ఉంటా, బట్ నువ్వు మాత్రం ఏసీలో ఉండు అని చెప్పేసి అన్నారట. ఏంటి అసలు? లేదు, జాబ్ చేయడం ఇంట్రెస్ట్, ఇష్టం అని చెప్పింది. సరే దాని ఇష్టం ఎందుకు కాదనడం అనేసి ఓకే అని చెప్పి. ఓకే, సూపర్. అండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటే చాలా ఏమంటారు నార్మల్గా మంచి ఇన్కమ్, ఏమంటారు వీక్ ఆఫ్స్, లీవ్స్ బాగుంటాయి. కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? అంటే నార్మల్ గా రీల్స్ పోస్ట్ చేస్తా ఉంటాను, దాంట్లోనే మీడియా వాళ్ళు చూసి ప్రమోషన్స్ ఉంటాయి చేస్తావా అన్నారు. ఓకే చేస్తా అని చెప్పా. అలా ఒక్కొక్క ప్రమోషన్ ఇన్ఫ్లుయెన్సర్. జాబ్ చేస్తున్నారా మరి ఇప్పుడు? చేస్తున్నాను. జాబ్ చేస్తూ ఇన్స్టా ఎలా మేనేజ్ చేస్తున్నారు? వీకెండ్ లో. ఓకే, వీకెండ్ లో చేస్తున్నారు. వీకెండ్ లో రీల్స్ తీసుకుంటాను, అవే పోస్ట్ చేస్తా ఉంటా ఆ వీక్ అంతా. సో మీరు అంటే నార్మల్గా కలిసి చేసేటి ఏమంటారు చాలా షార్ట్ అండ్ స్వీట్ లో చేస్తూ ఉంటారు కదా ఇద్దరు, మామూలు డాన్స్ ఉండదు ఏం, బట్ కాకపోతే ఓన్లీ జస్ట్ వాకింగ్ స్టైల్ తోటో లేకపోతే ఏమంటారు ఒక నడుచుడు తోటో. అంటే మమ్మల్ని వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట, మేమే తీసుకోవాలి. మీరే తీసుకుంటారా? అందుకే షార్ట్ అండ్ స్వీట్ లో. ఎందుకు మామూలుగా ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే మాత్రం బాగా చేస్తాము. అరే పాపం చెప్పండి, ఎవరన్నా పెట్టుకోండి. అంటే అంటే శివన్న మీరన్నా చెప్పొచ్చు కదా, ఎవరన్నా కెమెరామ్యాన్ ఎవరో పెట్టుకోవచ్చు అని మరి హ్యాపీగా. అంటే మీరే తీసుకునే బదులు ఏమంటారు ఇంకా తీసేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చేస్తారు కదా మరి. ఊరికే సరదాగా చేసుకుంటూ అటు వీకెండ్స్ లో ఇంకా వర్క్ లో బిజీగా ఉంటుంది, ఇంకా వీకెండ్స్ లో వచ్చినప్పుడు బోర్ కొడుతున్నప్పుడు అలా స్టార్ట్ చేసి. ఓకే, సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నార్మల్గా మ్యారేజ్ ఎప్పుడన్నా మీదైంది? 2000 ఎప్పుడు అన్నా? 2018, 19. సో 2019లో మ్యారేజ్ అయింది.
సో అంటే ఇన్స్టాక్ అంటే పెళ్ళికి ముందేనా లేకపోతే మీరు ఇన్స్టా తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కదా చేసింది? సో పాప కదా ఇప్పుడు? పాప ఎలా ఉంది? బాగుందా? ఓకే. అండ్ ఆమెది కూడా చూసాం మేము ఇన్స్టా రీల్స్లలో నార్మల్గా చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని చిన్న ఏమంటారు స్టార్టింగ్ నుంచి ఉన్న పిక్స్ కూడా మొత్తం ఉన్నాయి కదా. సో అండ్ ఆమె విషయానికి వచ్చినట్లయితే నార్మల్గా ఎవరికైనా అంటే యూట్యూబ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే నార్మల్గా ఎవరికైనా స్టార్టింగ్లో డెఫినెట్గా ఏమంటారు నెగిటివిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది పాజిటివ్ కంటే. బట్ మీకు ఎప్పుడైనా స్టార్టింగ్లో అలా వచ్చినాయి? ఎనీ టైం ఉంటుంది నెగిటివిటీ, ఇప్పుడు కూడా రన్ అవుతానే ఉంటుంది. ఇప్పటికి కూడా? ఓకే. అంటే ఫేమ్ వచ్చినాక కొంతమందికి నచ్చదు కదా వీడియోస్ చేయడం అలాగా, ఎవరు పట్టించుకోము. ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, జెలసీ వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే జెలసీ అంటే ఓకే పర్లేదు, అంటే జెలసీ అంటే నార్మల్ గా వాళ్ళకి ఫేమ్ వచ్చింది మనకు రాలేదు, సో అలా ఆ టైప్ ఆఫ్ లో ఉంటే ఓకే. కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది ఉంటారు కదా నార్మల్ గా ఏమంటారు ఇప్పటికి ఇంత ఫేమ్ వచ్చినాక కూడా అలానే అనేవాళ్ళు ఉన్నారా? ఎందుకు అలా? అంటే నార్మల్ గా హ్యాపీగా ఫేమ్ వచ్చింది, ఎస్టాబ్లిష్డ్ అయినా, అందరికి తెలుస్తున్నాం, అదొక రకమైన జెలసీ అంతే. అంతే ఇక. ఓకే. ఇప్పుడు అంటే నార్మల్గా ఎప్పుడన్నా అంటే అరే ఏంటి ఇలా అంటున్నారు అని ఎప్పుడన్నా అనిపించిందా మామూలుగా మీకు? అంటే ఈ ఇన్స్టాకి అనవసరంగా వచ్చానే ఎందుకు అనిపించిందని? నార్మల్గా కొంతమంది ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లలో మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట నార్మల్గా. అసలు పట్టించుకోను నేను. సూపర్. సో ఎక్సలెంట్. అండ్ మీ విషయానికి వచ్చినట్లయితే అండ్ మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఏమంటారు చిన్నప్పటి నుంచి వెళ్ళి కలిసే పెరిగారు. సో ఏమంటారు బావమరదలు అంటే ఆబ్వియస్లీ చాలా మందికి ఏమంటారు ఉంటుంది కదా. బట్ ఎప్పుడన్నా నార్మల్గా మీ ఇంత పెద్ద జర్నీలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ లేకపోతే బిఫోర్ మ్యారేజ్ కానీ? మ్యారేజ్ అప్పుడే. మ్యారేజ్ అప్పుడే. ఓకే. స్టేజ్ మీదనే రిసెప్షన్ అప్పుడు? ఓకే. రిసెప్షన్ అప్పుడు ఎవరు మీరు చేశారా ఆవిడ చేసిందా? ఇద్దరు చేశారా? ఓకే సూపర్. అంటే నార్మల్గా అంటే ఉండేదన్నా అంటే ఇంట్లో ఉన్న స్టార్టింగ్ నుంచి వెళ్ళి అంటే లేదు చేద్దాం వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేద్దాం అని అప్పట్లో ఇంట్లో వాళ్ళకి ఏమన్నా? స్టార్టింగ్లో కూడా ఏం లేదు, నాలో అంతా ఒకే ఫ్యామిలీ, 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళడం, కలిసి రావడం, టెంపుల్స్కి బయటికి తిరుగుతూనే ఉంటాం. ఓకే. అయ్యేంత వరకు కూడా తెలియదు. అయ్యేంత వరకు కూడా తెలీదా? ఓకే. ఫిక్స్ అయ్యేదాకా మీరే ఎక్స్పెక్ట్ చేయలే అయితే? అయ్యేంత వరకు కూడా తెలియదు. ఓకే సూపర్. అంటే నార్మల్గా ఎవరికైనా ఏమంటారు బావమరదలు అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి సరే చేద్దాం మ్యారేజ్ చేద్దాం అని అనుకుంటూ ఉంటుంది కదా. బట్ మీకు మాత్రం అయ్యేంత వరకు కూడా తెలీదా? ఓకే సూపర్. అండ్ అంటే నార్మల్గా చాలా వరకు అంటే మీ ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని తెలుసు. ఏంటంటే అంటే ఆయన మాకు తెలిసినంత వరకు ఏంటంటే జిరాక్స్ మిషన్ ఆ టైప్ అదే కదన్నా స్టార్టింగ్. సో అప్పుడు అప్పుడున్న పొజిషన్ ఏంటంటే అప్పుడు స్టార్టింగ్ ఇంత ఫేమ్ రాలేదు, జాబ్ లేదు, అంతకుముందు అప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే చాలా చేంజ్ అయిపోయి ఉంటుంది లైఫ్ డెఫినెట్గా. సో ఎలా ఉండేది ఆ టైంలో అసలుకి? అంటే సక్సెస్ ఉన్నప్పుడు లేనప్పుడు డిఫరెంట్ ఏంటి అసలుకి? అంటే నార్మల్ గానే ఉండేది. అంటే అప్పుడు తను బాగా ఎర్న్ చేసేవాడు అంతే, నాకు అప్పుడు జాబ్ ఏం లేదు, ట్రయల్ చేస్తా ఉండేదాన్ని. ఇప్పుడు ఇద్దరం ఎర్న్ చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇద్దరు చేస్తాం, ఇద్దరు. అండ్ నెక్స్ట్ ఆబ్వియస్లీ మళ్ళీ ఏమంటారు ఇన్స్టా నుంచి వెళ్ళి కూడా ఏమంటారు ప్రమోషన్స్ అవి చేస్తూనే ఉన్నారు కదా. సో ఓకే సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నార్మల్గా మీకు స్టార్టింగ్లో అంటే ఫ్యామిలీస్ తోటి ఏమంటారు గొడవలు అటు ఇటు ఏంటి కొన్ని ప్రీవియస్ ఇంటర్వ్యూస్లలో కూడా చూసాం. ఏంటి అసలుకి అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి వినిషా గారు? అంటే ఉంటాయి, ఇప్పుడే చెప్పా కదా, జెలసీతో వాళ్ళు ఏదంటే అది చేస్తూ ఉంటారు, మేమేం చేసినా తప్పు అంటా ఉంటారు, పట్టించుకోకూడదు. ఓకే. సో ప్రతి ఒక్క చోట ఉండేది, ప్రతి ఒక్క దాంట్లో ఉండేది. అవును అదే కదా, డెఫినెట్ మీ దాంట్లో అయినా ఉంటాయి, ఎవరి దాంట్లో అయినా ఉంటాయి, కామన్. కాకపోతే పట్టించుకోకుండా పోతున్నారు అంతే. సో కాకపోతే చాలా లక్కీగా అండి ఇలాంటి హస్బెండ్ దొరకడం మామూలుగా. అంటే చాలా మంది ఇందాక మా వాళ్ళు చెప్పినప్పుడు కూడా అదే అన్నారు అనమాట. ఏమంటే చూసావా ఎంత కోఆపరేటివ్ హస్బెండ్, అంటే మీవి రీల్స్ ఉన్నాయి కదా అవి చూసినప్పుడు కానీ చూసావా ఎంత మంచి కోఆపరేటివ్ హస్బెండ్ మీరు చేసే రీల్స్ అన్ని ఆయనే తీస్తూ ఉంటారా? ఓకే సూపర్. అందుకనే అనుకుంటా అంత బాగా వస్తాయి అనుకుంటా బేసిక్గా. ఓకే. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎప్పుడైనా మీరు నార్మల్గా స్టార్టింగ్ అంటే ఎక్కడ అండి మీది ప్రాపర్ ఎక్కడ మీది? తిరుపతి. సో తిరుపతి నుంచి హైదరాబాద్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? 1 year అయింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో షిఫ్ట్ అయ్యాం. అంటే ట్రాన్స్ఫర్ వచ్చింది అలా షిఫ్ట్ అయ్యాం. అంతకుముందు బెంగళూరులో ఉండేవాళ్ళం, అక్కడ ఒక 3 years ఉన్నాము. ట్రాన్స్ఫర్ వచ్చింది, హైదరాబాద్ కి వచ్చేసాం. ఓకే. హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ అయింది వచ్చి హైదరాబాద్? 1 year అయిపోయింది. ఓకే సూపర్. 1 year. ఈ 1 year జర్నీలో అంటే వచ్చాకనే కదా ఇన్స్టా స్టార్ట్ చేసింది?
దాని తర్వాత అంతకుముందు ఇన్స్టా ఉన్నింది, ఇక్కడికి వచ్చాక ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడికి వచ్చాక చేశారు ప్రమోషన్. ఓకే, ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ చేశారా? ఓకే, సూపర్. అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన ఇన్స్టాలో అంటే నార్మల్గా మీకు వచ్చిన హైయెస్ట్ ప్రమోషన్ పేమెంట్ ఏంటి? పేమెంట్ హైయెస్ట్ పెయిడ్ ప్రమోషన్స్ ఇప్పటి వరకు మీరు చేసిన దాంట్లో? ఓకే, రియల్ ఎస్టేట్ వాటికి చేస్తా ఉంటాము, దానికి 5K అలా వస్తాయి. 5K అంటే నార్మల్గా కొంతమందికి ఏంటంటే ఎలా ఉంటుందంటే కొంచెం ఇంకా హై కూడా ఉంటుంది కదా నిమిష గారు. నాకు హైయెస్ట్ అంటే 5Kనే, దానికి మించి ఏం రాలేదు. అంతే ఇక. అంతే. ఓకే, లేదో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బయట ఎలా ఉంటుంది తెలుసా? ఓమో వాళ్ళు ఒక 1 lakh లేకపోతే 50,000 అలా అనుకుంటారు అన్నమాట. అంతేం రాదా? డిమాండ్ చేస్తారు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే డిమాండ్ చేసే వాళ్ళు డిమాండ్ చేస్తారు. దాన్ని బట్టి ఉంటాయి. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే చేస్తారు. డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మనం పేమెంట్ ఇది ఫ్యాషన్ కోసం వచ్చాం ఊరికే. అంటే వాళ్ళు పేమెంట్ ఇచ్చేది కూడా ఫాలోవర్స్ ని చూసే ఇస్తారు. ఓకే, అంటే మన ప్రొఫైల్ గిట్లా చూసిస్తారు కదా, సో అలానే కదా. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి నార్మల్గా ఎప్పుడైనా అంటే హైదరాబాద్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు జాబ్ చేయకముందు అప్పటి నుంచి కానీ అన్న మామూలుగా చేసేటప్పుడు ఫ్యామిలీస్ ఉన్న గొడవలు పక్కన పెట్టేస్తే నార్మల్గా ఆయన జాబ్ చేసేటప్పుడు చాలా తక్కువ ఏమంటారు స్టార్టింగ్లో చాలా స్ట్రగులింగ్లో తక్కువ డబ్బులతోటే ఉన్నారని తెలిసింది మాకు. అప్పుడు దాని తర్వాత మీ సపోర్ట్ ఎలా ఉన్నది ఆయనకి? అంటే జాబ్ వచ్చాకే సపోర్ట్ వచ్చింది, దానికి ముందే ఏం లేదు నా నుంచి సపోర్ట్. అంటే జాబ్ ఏం లేదు కదా, వచ్చిన తర్వాతే. అంటే కరోనా టైంలో కూడా వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు బయటకు వెళ్ళలేరు. ఇంక మనం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మొత్తం మన శాలరీతోనే, అప్పుడు బాగా సపోర్ట్ చేశాను. ఓకే, సూపర్. అంటే నార్మల్గా ఎవరికైనా ఏమంటారు ఫస్ట్ ఏమంటారు హస్బెండ్కి ఏమంటారు విజయ్ వెనక ఉన్నారంటారు కదా, సో మీ వెనక డెఫినెట్గా అన్నీ అవపడుతుండే అనుకుంటా కదా. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్లలో మ్యాక్సిమం చాలా కాంపిటీషన్ ఉంది నార్మల్గా. అంటే మీరు చేసే రీల్స్ కానీ లేకపోతే చాలా వైరల్ అవ్వాలి, చేయాలి, చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేయాలి. అలాంటి గ్రౌండ్ వర్క్ ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? అలా ఏం లేదు, నార్మల్ గానే ఫోన్ లో తీసుకొని పోస్ట్ చేసేస్తాను. చాలా మంది కెమెరాలో తీసుకుంటారు, మనకు అలాంటి ఏం లేదు, ఫోన్ లోనే. ఓకే, సూపర్. అండ్ ఈ జర్నీలో నార్మల్గా ఎప్పుడన్నా చాలా బాధపడ్డ సందర్భం ఏంటన్నా మీరు? అంటే మామూలుగా యాజ్ ఏ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్లలో కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, చేసుకోని వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్కి ఏంటంటే మీ జర్నీ చూస్తే చాలామందికి కొంచెం ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మీకు జరిగిన స్ట్రగుల్స్ కానీ లేకపోతే మీరు సపోర్ట్ చేసిన విధానం కానీ డెఫినెట్గా తెలియాలి అది. సో ఎప్పుడు బాగా అసలు బాధపడ్డ సందర్భం ఏంటి? బాధపడే సందర్భాలు అయితే ఏం లేవు. ఓకే, సిచ్యువేషన్ ఏం రాలేదు. సపోర్ట్ అంటే ఈ జర్నీలో నార్మల్గా ఈ జర్నీ అంటే ఇన్స్టాగ్రామ్ వలన లేదు నార్మల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అలా సపోర్ట్ బాగానే ఉంటుంది కానీ బాధపడిన విషయాలు అయితే ఏం లేవు. హ్యాపీ మొత్తం. ఓకే, అందుకే ఆవిడ అంత సక్సెస్ఫుల్గా రన్ అయ్యారనమాట. సో సూపర్. అండ్ ఫర్దర్గా అంటే నార్మల్గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసరికి ఏమని ఉంటుందంటే ఓకే వీళ్ళు ఏమంటారు ఇంత చార్జ్ చేస్తారు, ఇంత చేస్తారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా. సో ఎప్పుడన్నా అంటే మీకు కాల్ షీట్స్ కానీ లేకపోతే ఏంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? అలాంటివి ఏం రావు నాకు. ఏదైనా చెప్పా కదా గోల్డ్ బాయ్ మీడియా అని చెప్పేసి, వాళ్ళకి ఏదైనా ప్రమోషన్స్ వస్తే నాకు మెసేజ్ చేస్తారు, ఈ టైంలో ఇక్కడ ప్రమోషన్ ఉంది వెళ్తావా అని చెప్పేసి, ఓకే వెళ్తా అని చెప్తాను, అంతే అంతే. ఓకే, సూపర్. గ్రూప్ ఇలా ఏం ఉండవు మాకు. ఓకే, సూపర్ సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము మీ ఇన్స్టాలో చూసింది ఏంటంటే రీసెంట్ గా రవితేజ గారిది కొన్ని పోస్టులు చూసాము, ఈగల్ ప్రమోషన్ అప్పుడేనా అది? ఈగల్ సక్సెస్ మీట్ కలిసారా రవితేజ గారిని? కలిసాను, మాట్లాడాను కూడా. మాట్లాడారా? అంటే క్వశ్చన్స్ అడగాలి కదా, అడిగాను. ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారు? అంటే నార్మల్ గా క్వశ్చన్స్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు, ప్రమోషన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు స్టోరీ విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగాను, తను బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నారు. మళ్ళీ అది కాకుండా వ్యాలంటైన్స్ డే రోజు వెళ్ళాము, హ్యాపీ వ్యాలంటైన్స్ డే కూడా చెప్పాను తనకి. చెప్పారా? తను కూడా సేమ్ టు యూ అన్నాడు. ఓకే, సూపర్. అండ్ ఆయన రీల్స్ లలో కూడా అంటే మీ ఇన్స్టాలో చూసాం నవదీప్ గారిది, రవితేజ గారిది ఇవన్నీ ఉన్నాయి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో కూడా యాక్ట్ చేసామని విన్నాము, నిజమేనా? ఏదో సైడ్ రోల్. ఏ సినిమా అది? ఏ సినిమా? స్కంద, స్పైలో చేశారా? ఓకే, ఉన్నాయా లేకపోతే ఎడిటింగ్ లో ఏమన్నా తీసారా? చూడలేదా? అంటే నార్మల్ గా ఎవరికైనా యాక్ట్ చేసి చూసుకోవాలనిపిస్తుంది. స్కందాలో అయితే ఉన్నాను, మా ఫ్రెండ్స్ ఫోటో పెట్టినారు. ఓకే, స్పై చూడలేదు. స్కందాలో ఏ క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలా? అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, నార్మల్ గా విలేజ్ పీపుల్స్ ఉంటారు కదా, అక్కడ హీరో డాన్స్ చేస్తా ఉంటే వెనకాల నిలబడేది. ఓకే, అంతే.
కానీ అంటే నార్మల్గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందండి వినీషా ఉంది. సో అందుకనే ఏమంటారు సినిమాలోకి చేస్తున్నా. ఏమన్నా ప్రాజెక్ట్స్ వచ్చినాయంటే ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత కానీ ఏమన్నా వచ్చాయి షార్ట్ ఫిలిమ్స్ ఇవి, కానీ అంటే ఆ రోల్ బాగుండాలి. ఒకవేళ వస్తే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు? నీట్ గా ట్రెడిషనల్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, ఫ్రెండ్, పర్ఫెక్ట్ సెట్ అవుతారు అనమాట క్యారెక్టర్స్ కి చూడగానే అలా. ఓకే, అలాంటివి అయితే చేస్తాను. సో నార్మల్గా ఎవరికైనా అంటే యాక్టింగ్ అనేది చాలా మందికి ఏమంటే ఇంట్రెస్ట్ ఉంటుంది డెఫినెట్గా. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది కొన్ని చూసీ క్యారెక్టర్స్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు సిస్టర్ అలా అన్నారు కదా, సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ దీంట్లో ఉన్నప్పుడు ఎడిటింగ్ లో ఎప్పుడన్నా పోయిన సినిమాలు ఇన్ కేసు ఇంకేమన్నా ఉన్నాయా? అవి కాకుండా అవి ఆ రెండే చేశారు. ఓకే, ఆ రెండు మాత్రమే చేశారు అనమాట. ఓకే, సూపర్ సూపర్ సూపర్. అండ్ అన్న మీకు అంటే నార్మల్గా ఇన్స్టా ఇప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటారంట కదా, నార్మల్గా ఎన్ని టేక్స్ తీసుకుంటారు వినీషా గారు? అంటే మీరుగా మీరే చెప్పాలి. ఇన్ని టేక్స్ అని ఏం లేదు, నేను మామూలుగా తీసే విధానం ఫస్ట్లోనే అంటే ఒక 2 to 3 తీస్తాను. నాకు లేదు బాగుస్తే అది అంటే లైటింగ్ బాగుండాలి కదా, 2-3 ప్లేసుల్లో తీస్తాను. ఏది బాగుస్తే అది పోస్ట్ చేసుకుంటాను. ఓకే, సో నాకు తెలిసి అసలుకి మీరు ఆయన ట్రైన్ చేసింది మీరే అనుకుంటాగా ఇన్స్టా రీల్స్ కి స్టార్టింగ్ అంటే బేసిక్ గా చేసి ఉంటారు ఎప్పుడైనా, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాతనే చేసి ఉంటారు కదా, అంతే కదా? స్టార్టింగ్ లో ఏమనేది మరి ఆయన ఇట్లా రీల్స్ చేద్దాం అన్నప్పుడు? ఏమనలే, నార్మల్గా చేశారు. ఫస్ట్ మీరు చేసిన రీల్ ఏంటండి ఇద్దరు కలిసి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత? టిక్ టాక్ కానీ రీల్ కానీ ఏదన్నా? టిక్ టాక్ లోనే ఊరికే ఆ కరోనా టైంలో ట్రై చేస్తా ఉన్నాం, బోర్ కొట్టినప్పుడు. అప్పుడు ఇంట్లోనే 3 months ఇంట్లోనే ఉన్నాం, 3-4 months ఆడికి వెళ్ళేది లేదు. అలా ఒక్కొక్కరు ట్రై చేస్తా ఉన్నాం. అలా మీరు కూడా అలవాటు అయిపోయారు అనమాట మొత్తానికి. ఓకే, సో రీసెంట్గా February 14th వ్యాలంటైన్స్ డే వచ్చింది. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నార్మల్గా ఎవరికైనా ఏంటంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, మేము దాంట్లో చూసినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 2000 మీకు ఇందాక చూసిన పిక్ ఉంది కదా, 2001 అంటే ఆల్మోస్ట్ 24 ఉందన్నమాట ఇన్ ఇయర్స్ జర్నీలో. సో ఈ రీసెంట్గా వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈగల్ సక్సెస్ మీట్ లో ఉన్నారా? ఓకే, అక్కడే సరిపోయింది. అక్కడే ఉన్నారా? ఈ పిక్స్ అన్ని అక్కడే ఈగలు వ్యాలంటైన్స్ డే రోజేనా? అయ్యో, వ్యాలంటైన్స్ డే రోజు పోయి ఈగల్ సక్సెస్ మీట్ లో కూర్చున్నారు. నిజంగా కూడా ఆ రోజే వచ్చింది, అది కూడా అదే రోజు. ఓకే, సూపర్. అండ్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఎవరికైనా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఈగల్ సక్సెస్ మీట్ లో చెప్పచ్చు కదా, అది అంతే కదా నార్మల్. సో మీకు నార్మల్గా సినిమాల విషయానికి వచ్చినట్లయితే ఫేవరెట్ హీరో ఎవరండి వినీషా గారు? నాకైతే 3 ఉన్నారు. ఎవరెవరు? నాని, ప్రభాస్, రామ్ చరణ్. ఓకే, సూపర్. ఎప్పుడైనా వీళ్ళతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి మూవీస్లలో? ఏమంటే ఇందాక మీరు అన్నట్టు సిస్టర్ క్యారెక్టర్ అది అన్నారు కదా, ఇస్తే తప్పకుండా చేస్తాను, కానీ ఇస్తారో లేదో. ఆడిషన్స్ కి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాను, చాలా వెళ్ళాను. అవన్నీ షార్ట్ ఫిలిమ్స్, మూవీస్ ఏం కాదు. ఓకే, నార్మల్ గా అవే అయితే షార్ట్ ఫిలిమ్స్ అంటారు. షార్ట్ ఫిలిమ్స్. ఓకే, మూవీ ఆడిషన్స్ కి అయితే ఏం వెళ్ళలేదు ఇప్పుడు దాకా. సో అండ్ పాపతోటి కూడా పిక్స్ చూసాం, పాపతోటి ఎప్పుడు చేపిస్తున్నారు? ఆమె ఎప్పుడు రాబోతుంది మరి? ఇంకో 2 years తర్వాత తనే చేస్తుంది. 2 years తర్వాత మా కెమెరా మ్యాన్ కూడా తనే అయిపోతుంది. రైట్, ఇద్దరు అప్పుడు ఏమంటారు ముగ్గురు చేయొచ్చు అనమాట హ్యాపీగా. సో అంటే ఏం పేరు అండి పాప పేరు? ఏం పేరు? మోక్తిక. ఓకే, ఇప్పుడు అన్ని 2 years కదా? 1 year 2 years? 18 months ఆల్మోస్ట్, అంటే ఇంకా 2 years దగ్గరలో ఉంది. సో ఓకే, సో ఫస్ట్ నార్మల్గా అంటే మేము అంటే అడగచ్చు లేదో, ఫస్ట్ అంటే మోక్తిక కంటే ముందు కూడా ఒకసారి బేబీ ఒకసారి ఇది అయిపోయింది కదా, నిజమే? 2 times. సో ఎందుకన్నా అసలు ఎట్లా ఏమైంది అసలు ఆ టైంలో? హార్ట్ బీట్ సరిగ్గా లేదు. ఓకే, 2 times ఫెయిల్ అయిపోయింది. 2 times తర్వాత ముక్తిగా. అయ్యోనా. ఓకే, కానీ చాలా అంటే నార్మల్గా ఆ టైంలో చాలా ఇది ఉంటుంది కదా యాజ్ ఎ ఫాదర్గా మీకు అసలుకి. అండ్ నా ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారనమాట ఏంటంటే మీరు అప్పుడు ఏం చేశారంటే మా హస్బెండ్ ఏడ్చుడు నేను తట్టుకోలేకపోయాను అనే టైప్ ఆఫ్లో చెప్పింది అనమాట. చాలా ఎవరికైనా బాగుంటుంది. సో అప్పుడు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అన్న అసలు మీకు ఏ విధంగా సపోర్ట్ చేసిన? చాలా అంటే ఆయన చూస్తేనేమో చాలా సౌమ్యంగా అలా ఆ టైప్లో కనిపిస్తున్నాడు అసలుకి. అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు చాలా మంది ఎవరైనా తీసుకోలేరు కదా అండి, ఆ టైప్ ఆఫ్లో ఉండదు. ఇద్దరం ఒకరికొకరు హెల్ప్గా ఉండాలి ఆ టైంలో. ఓకే, సూపర్. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడున్న కొత్తగా వచ్చాయి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా అవ్వాలనుకునేటోళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నార్మల్ ఏముంది, వాళ్ళు నీట్గా వీడియోస్ పోస్ట్ చేస్తా అంటే ఫాలోవర్స్ వాళ్ళంతటి వాళ్ళే వస్తారు.
మనం ఏం చెప్పేది లేదు. నార్మల్గా వాళ్ళకి అంటే కొంతమందికి ఉంటుంది కదా టిప్స్ ఉంటాయి కదా ఇన్స్టా టిప్స్ నార్మల్గా చెప్పడానికి అలా. టిప్స్ అంటే వీడియో క్లారిటీ ఉండాలి, మ్యూజిక్ కూడా ట్రెండింగ్ లో ఉండేవి చేస్తే బాబోతాయి అంతే. ఓకే అంతే ఇక అంతకు మించి ఏం లేదు ఇక. ఓకే సూపర్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అంటే నార్మల్గా ఫుడ్ బ్లాగ్స్ అవి ఇవి చేస్తూ ఉంటారు కదా, సో ఎప్పుడన్నా ఏమంటారు అంటే చాలా ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేయాలి, లేని ఉన్నవి అన్నీ చేయాలి. సో అట్లాంటప్పుడు మరి కంపల్సరీ తినే చెప్పాలిగా, ఎలా మరి అప్పుడు? అంటే మనకి ఇష్టమైనవే తింటాము, లేని తినరు ఇక, లేని తినకుండా అలా వదిలేస్తారు ఇక. ఓకే ఎన్ని ఫుడ్ బ్లాగ్స్ చేస్తుంటారు విష్ గారు ఇంతవరకు? ఒక 5-6 ఏమో. 5-6 బాహుబలి, తాలి, రీసెంట్ గా ASF BBQ వాళ్ళది, దానికి 2 times వెళ్ళాను. అంటే ఇంకా ఐస్ క్రీమ్స్, క్రీమ్ స్టోన్ వీళ్ళవి. ఓకే వీటి వరకు అయితే చేస్తుంటారు ప్రజెంట్. కానీ ఎప్పుడన్నా నార్మల్గా మనం ఫుడ్ బ్లాగ్స్ చేస్తుంటే ఏంటంటే చాలా చాలా రిస్కీగా ఉంటుంది కదా, ఎందుకంటే ప్రతిదీ టేస్ట్ చేయాలి, వెళ్ళాలి, అది ప్రతి ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఒకవేళ మీరు ఇన్స్టాలో రీల్ చేసినా కానీ తిన్నాక ఫీడ్బ్యాక్ బాగుండకపోతే మళ్ళీ మనల్ని తిట్టేస్తూ ఉంటారు కదా, మేము తిన్నాము బాగాలేదంటారు, కానీ మనం తిన్నప్పుడు ఏమో బాగుంటది, ఏం చెప్పలేము. మేబీ వాళ్ళు వచ్చినప్పుడు అంటే వీళ్ళు ప్రమోట్ చేస్తారు కాబట్టి అలా చేస్తారు అనుకోవచ్చా మరి? అలాగే ఉండొచ్చు, అంటే ఫుడ్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఓకే సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు చేసే ఇన్స్టా రీల్స్లో కానీ లేకపోతే అన్ని కంప్లీట్గా తెలుగు సాంగ్సే ఉంటున్నాయి, అసలు ఏంటి రీజన్? ఓన్లీ తెలుగు? మిగతా లాంగ్వేజెస్ నాకు రావు, అంటే కొంతమంది హిందీ అవి ఇవి ఉంటాయి కదండి. హిందీ కూడా చేస్తాను, ఏదన్నా తమిళ్ మ్యూజిక్స్ ఉంటే అవి యాడ్ చేసి పెట్టుకుంటాను అంతే, ఎక్కువ తెలుగువే. మొత్తం ఓవరాల్ గా మొత్తం అయితే తెలుగే చేస్తున్నారు, తెలుగుకే వచ్చేసారు మొత్తం. ఓకే సూపర్. అండ్ ఇంకోటి అంటే మీ ఇన్స్టా ఐడి కూడా నార్మల్ గా వినీషా గారు, మీ అంటే వినీషా గారు అలా ఉంటది కదా, డిఫరెంట్ గా పెట్టారు కదా, వినీష్వా అంటే శివ కలిసేటట్టు పెట్టారు కదా. అవును, అంటే ఇద్దరు రీల్స్ ఉంటాయి కదా అని అలా పెట్టాను. ఓకే సూపర్. అండ్ ఇప్పటికి మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందన్న నార్మల్గా? 4 years అయింది. 4 years కంప్లీట్ అయింది. మ్యారేజ్ అయ్యి 4 years, పాప పుట్టి 2 years. 2 years నార్మల్గా. ఫస్ట్ నార్మల్గా మీ ఇద్దరి అంటే ఈ జర్నీలో బెస్ట్ ప్రపోజల్ ఏంటి? అంటే ఇద్దరికి ఏమంటారు, ఎప్పుడో ఒక రోజు ప్రపోజ్ చేసి ఉంటారు కదా ఎవరో ఒకరు, ఎప్పుడు అసలు అది ఏ రోజు? నా బర్త్డే రోజు నాకు బొకే ఇచ్చారు. ఓకే, నాకు బొకే ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదు. అదే బెస్ట్, అదే బెస్ట్ ప్రపోజల్. అంటే మంచి రోజ్ ఫ్లవర్స్ పెట్టి అలా ఇచ్చారా? పెద్ద బొకే. సో అంటే నార్మల్ గా నేను ఫ్రేమ్ కూడా చేపిస్తున్నాను ఆ ఫ్లవర్స్ ని. ఆ ఫ్రేమ్స్ అదే ఉండిపోవాలి కానీ అంత బెస్ట్ ప్రపోజల్. మీకు బొకే కదా, ఫస్ట్ బొకే కాబట్టి. సో మీరు అంటే నార్మల్ గా ఎప్పటికైనా అంటే ఆమె చెప్పింది ఉంది కదా, ఆమె మీకు చెప్పింది ఎప్పుడు అనిపించింది బెస్ట్ ప్రపోజల్? చాలా సార్లు చెప్తున్నా. ఒకటి చెప్పండి పర్లేదు, చాలా ఏమవుతుంది, 1-2 చెప్పండి. మ్యారేజ్ డే అప్పుడు. సో ఎలా ప్రపోజ్ చేశారు? మామూలుగానే ఫ్లవర్ ఇచ్చి, బెలూన్, హాట్ బెలూన్ ఇచ్చి ప్రపోజ్. సో ఒకసారి మా ముందు ఇద్దరు ఒకసారి ఇలానే క్యాజువల్ గా అలా ప్రపోజ్ చేసుకోండి, మా ఆడియన్స్ చూపిస్తాం మేము కూడా ఒకసారి వినిచారు. మీరు ఫస్ట్ మీరు చేయండి, పర్లేదు చేయండి, ఏం కాదు. అంటే నార్మల్గా ఎవరికైనా ఏంటంటే కొంచెం ఎందుకు లేదని అనుకుంటారు కానీ, బట్ మాకే వద్దు, మా ఆడియన్స్ కోసం ఒకసారి అన్నకు చేయండి, అన్న మీకు చేస్తారు, సెట్ అయిపోతుంది. చాలా మంది ఉన్నారు కానీ ఏముంది, చేయండి. లవ్ యూ. అలా మీరు చేయండి. లేదు ఓకే, మీరు ఇట్లా చెప్పారు, ఇప్పుడు మీరు చేయండి. సూపర్ సూపర్. అంటే నార్మల్గా సైలెంట్ ఉన్నా కానీ కొంచెం ఏమంటారు అన్న, ఇంకా నార్మల్గా హెల్త్ బాగాలేదంటేనే ఇలా ఉన్నాడంటే కొంచెం బాగుండేది, ఇంకా మాకు కూడా కొంచెం రొమాంటిక్ గా మంచిగా హ్యాపీగా అలా రిలాక్స్. అప్పుడే బ్యాక్ పెయిన్ వచ్చింది కరెక్ట్. అయ్యో ఓకే. ఆ ఇంటర్వ్యూలో కూడా అంతే, కొంచెం స్ట్రగుల్ అవుతానే చెప్పాడు. కాకపోతే నార్మల్ గా మాకేమో అనిపించలేదు అలా చూసినప్పుడు కూడా, చాలా బాగుంది. ఓకే సూపర్. అండ్ ఇప్పుడు అంటే నార్మల్గా ఫ్యామిలీస్ లేకపోతే ఏమంటారు రిలేటివ్స్ ఉన్న దాంట్లో వినీషా గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేమస్ అయిపోయారు, అంటే చాలా మందికి తెలుస్తున్నారు, శివన్న కూడా తెలుసు. ఎప్పుడు వాళ్ళ నుంచి ఎలా ఉంది ఇప్పుడు? అంటే నార్మల్గా చూసే ట్రీట్ చేసే విధానం, గతం సక్సెస్ వచ్చినప్పుడు ఒక తీరు ఉంటుంది, రానప్పుడు ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఫోటోస్ తీసుకుంటారు, రీల్స్ తీసుకుంటారు, అన్నీ చేస్తారు ఇప్పుడు. అన్నీ చేస్తారు. ఓకే, బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి? అంటే మీరు ఇన్స్టాకి వచ్చిన తర్వాత, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత, ఫ్యామిలీ నుంచి కానీ లేకపోతే జీవన కాంచెలు కానీ ఇంకెవరి నుంచి అయినా కానీ?
ఫ్యామిలీ నుంచి అలా ఏం రాదు, నార్మల్గా ఫ్రెండ్స్ నుంచి మాతో పాటు చదివిన అమ్మాయి ఇలాగా ఫేమస్ అవడం హ్యాపీ అంటారు. కొన్ని తిరుపతి పేజెస్ ఉంటాయి, వీళ్ళు చెప్తారు మా తిరుపతి అమ్మాయి ఫేమస్ అవడం, అలాంటివి కొంచెం మంచి కాంప్లిమెంట్స్. ఓకే, సూపర్. అండ్ మీకు నార్మల్గా మీరు చేసిన దాంట్లో మీకు ఇన్స్టాలో మీరు చేశారు కదా, బెస్ట్ కామెంట్ ఏంటి మీకు వచ్చిన దాంట్లో? ఆవిడతో చేసిన రీల్స్లలో చాలామంది ఏంటంటే ఎలా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అంటే రీల్ చూస్తే చాలామంది కొంచెం ఒక హై ఫీల్ వస్తుంది కదా, మీకు బెస్ట్ ఏమంటారు కామెంట్ ఏంటి? ఎప్పుడు వచ్చింది? మీ ఫ్రెండ్స్ పర్లేదు, ఎవరైనా చెప్పొచ్చు, నో ప్రాబ్లం, మీతో పాటు అన్నది. ఫ్రెండ్స్తోనా? చాలా మంది చెప్పారు, ఇన్స్టాగ్రామ్ కాదు కానీ టిక్ టాక్ అప్పుడు చెప్పారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నారు. ఓకే, సూపర్. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా అంటే ఇన్ కేస్ ఎవరికన్నా నార్మల్గా ఆయనకు మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటి, లేకపోతే మీరు ఆయనకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే నార్మల్గా కొంత డ్రీమ్ ఉంటాయి కదా ఎవరో ఒకరికి, సో ఏంటి అసలుకి ఎలా ఉండబోతుంది? మాకు డ్రీమ్ వచ్చేసి హౌసే, ఒకరికొకరు గిఫ్ట్ ఇచ్చుకోవాలి. అదే ఎలాగో దాంట్లోనే ఉండాల్సి ఇందాక అన్నారు కదా, అదే గిఫ్ట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా ఇప్పుడు ఓన్ హౌస్ అయితే లేదు, సో రెంట్ ఇప్పుడు రెంట్ నుంచి వెళ్ళి ఓన్ కి షిఫ్ట్ అవ్వాలి, మేబీ అవుతారేమో డెఫినెట్గా. అంటే చెప్పలేం కానీ ఎవరికి నార్మల్గా గతంతో పోల్చుకుంటే మీరు అన్నట్టు ఏమంటారు ఒక 500 to 200 ఆ టైప్ ఆఫ్ లో నుంచి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా అయితే ఎదిగారు కదా, సో ఎవరికైనా చెప్పలేం కదా ఎలా ఉండబోతుందా. సో డెఫినెట్గా వస్తే హ్యాపీనే కదా. ఓకే, సూపర్. అండ్ మీ అంటే నార్మల్గా మా ఆడియన్స్కి మీ తరపున ఏమన్నా చెప్పాలంటే చెప్పవచ్చు నార్మల్గా. అలా ఏం లేదు, నా అకౌంట్ ని ఇంకా ఎక్కువ సెల్ఫ్ ప్రమోషన్ అన్నమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా ఉంటాను, మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ అలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేశాను. ఎప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్? ఎప్పుడో స్టార్ట్ చేశాను, కానీ టైం లేక వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. ఇప్పుడు టైం తెచ్చుకొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, సూపర్. సో మీ యూట్యూబ్ కూడా ఇన్స్టా కన్నా ఇంకెక్కువ పెద్ద ఫేమస్ అవ్వాలి డెఫినెట్గా. అన్న మీరేం చెప్తారు నార్మల్గా? అంటే ఇప్పుడు డెఫినెట్గా చాలామంది అంటే వైఫ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటూ ఉంటారు, యాజ్ ఎ హస్బెండ్గా ఒక ఏమంటే ఇన్స్పిరేషనల్ హస్బెండ్గా ఏం చెప్తారో చెప్పండి. చెప్పడానికి ఏముంది, అంటే అన్నయ్య ఏమనుకుంటుండే ఏం చెప్పినా ఎవరు వినరు బ్రదర్, నాదేదో నేను చేసుకుని నాకు వర్కౌట్ అయింది, అందరికైతే అయింది లేకపోతే లేదు అనే టైప్లో ఉన్నాడు అనమాట. చెప్పండి అన్న, పర్లేదు, ఏం కాదు. చెప్పడానికి ఏం లేదు, నార్మలే. వాళ్ళ ఇష్టాలని గౌరవించి వాళ్ళకి కూడా కొద్దిగా ఫ్రీడమ్ ఇవ్వాలి, అంతే. ఓకే, సో అలా ఇచ్చినందుకే సక్సెస్ అనుకోవచ్చు హ్యాపీగా కదా. ఓకే, సూపర్. అండ్ మీకు నార్మల్గా ఎప్పుడన్నా ఏమంటారు వినీషా గారి నుంచి వెళ్ళి కానీ ఫ్యామిలీ నుంచి వెళ్ళి కానీ వచ్చిన తర్వాత అండి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే అన్న ఏమంటారు చాలామందికి ఏంటంటే మీ వైఫ్ ఇలా ఫేమస్ అయిపోయింది, ఏమంటారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది, లేకపోతే చాలామంది గుర్తుపడుతున్నారు బయటికి పోయినప్పుడు, సో మీతో పాటు చెప్పిన బెస్ట్ డైలాగ్ అంటే కాంప్లిమెంట్ ఏంటి? చెప్పా కదా ఇంతకుముందు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడం, మా వీడియో తీసుకొని వాళ్ళు ఫేస్బుక్లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవడం, అలా పోస్ట్ చేసి తర్వాత మళ్ళీ నాకు చెప్పారు మీ వీడియో నేను పెట్టుకున్నాను నాకు లైక్ కొట్టు అని. ఓకే, మీది వాళ్ళ దాంట్లో పెట్టుకున్నారా? ఓకే, మీరేం చెప్పారు మరి అప్పుడు? పెట్టుకోండి ఏం పర్లేదు అని చెప్పారు. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా ఇంటర్వ్యూ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఆడియన్స్ త్రూ చెప్పేయచ్చు వినిషా గారు. ఇంకేం లేదు, మమ్మల్ని సపోర్ట్ చేయండి అంతే. అవునా అన్న? మీరు నార్మల్ అంతా చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఫ్యూచర్ చాలా మంచిగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ డెఫినెట్గా మోక్సికన్ అడిగానని చెప్పండి మా ఆడియన్స్ తరఫు నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.